సమస్యలుంటే ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని చెప్పేసి పాలకులను అడిగితే అది నేరం అంటున్నారు వాళ్ళు. నేరం ఎట్లయితుంది? వాస్తవానికి ఆ సమస్య లేకుండా చేయాలి కదా. కానీ సమస్యలను సృష్టిస్తున్నదే మీరు, హింసను కొనసాగిస్తున్నటువంటిదే ప్రభుత్వాలు. ఇవాళ వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలుగా కోరుతున్నారు, మేము చర్చలకు రావడానికి సిద్ధము, కాబట్టి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించండి, మా అభిప్రాయం ఏమిటో మేము తెలియజేయాలనుకుంటున్నామని. చర్చలకు ఆహ్వానిస్తే వాళ్ళు పెట్టాల్సింది ఏంటి ఎజెండా అంటే, అడవి పైన ఆదివాసీలకే హక్కు ఉండాలని వాళ్ళు కోరుతారు కనుక, దానికి సమాధానం మా దగ్గర లేదు గనక వాళ్ళని చంపడమే పరిష్కారం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకనే వచ్చే సంవత్సరం మార్చి కల్లా అందరినీ నిర్మూలిస్తామని. ఇది రాజ్యాంగం మనకు చెప్పినటువంటిది కాదు, మనకు జీవించే హక్కునిచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలని అసలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, మీరు ఏర్పాటు చేసినటువంటి కోర్టులనే పక్కన పెట్టి, ఇవాళ ఈ దేశం లౌకిక ప్రజాస్వామిక దేశం అంటున్నాం, అసలు ప్రజాస్వామ్యమే లేదు ఈ దేశంలో అని మీరు చెప్పకనే చెప్తున్నారు. చెప్పకనే ఏమిటి, ఇక డైరెక్ట్ చెప్తున్నారు. అభివృద్ధి అనేటువంటి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటిది ప్రభుత్వాలే. బయట ఎవరైనా విధ్వంసాన్ని సృష్టిస్తే ఇది విధ్వంసం గనక, ఈ రకంగా చేస్తే మన దేశానికి నష్టం గనక, మన ప్రజలకు నష్టం గనక ఇలా ఉండకూడదు అని చెప్పేసి చెప్పాల్సింది ప్రభుత్వాలు. కానీ అట్లాంటి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటిదే ప్రభుత్వాలైతే ఇంకెవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి? ఇది చాలా అన్యాయం, విచారకరం కూడా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చర్చలకు ఆహ్వానించండి, చర్చలకు అవకాశం ఇవ్వండి. చాలామంది మేధావులు ఉన్నారు మాట్లాడటానికి, వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఆదివాసీల తరపున మాట్లాడడానికి ఇంతకాలం జరిగినటువంటి మారణ హోమం పైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని అడుగుతున్నారు అందరం, మేము కూడా అడుగుతున్నాం. దానికి కోర్టులన్నీ కూడా ఆలోచించాలని సవినయంగా నేను కోరుతున్నాను. ఈ దేశ పాలకులకు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మారణ హోమం ఆపండి. ఇంకా ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి నేరం ఏమీ లేదు. వాళ్ళు అడవిని కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నమే నేరం అయిపోయిన చోట